ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ అయితే ఒక మంచి సూపర్ బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. బట్ అదే మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అని ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ కేవలం మీకు 6,000 బిలోన్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్కి ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ కేవలం మీకు 6,000 బిలోన్ అయితే ఉంటుంది. బట్ మీకు తక్కువ ప్రైస్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అలాగే ఇది ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుందని మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెంటనే జాయిన్ అవ్వండి. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మీకు ప్రోడక్ట్స్ కానీ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే ప్రోడక్ట్లు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీకు 100లో 2-3 డీల్స్ మీకు యూజ్ అయ్యే డీల్స్ అయితే ఉంటాయి. తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. ఇక ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.6 ఇంచెస్ మనకి HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే సపోర్ట్ చేసింది. బట్ ఈ ప్రైస్లో మనకి 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ అయితే మనకి ఏదైతే లేదు. బట్ ఈ మొబైల్ మీకు 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీకైతే చాలా స్మూత్గా అయితే ఉంటుంది మీరు వాడేటప్పుడు. అలాగే ఇందులో మీకు 500 నిట్స్ మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. మీకు కొంచెం మొబైల్ అయితే బ్రైట్గా అయితే ఉంటుంది. మీకు HD+ డిస్ప్లే అయినా డిస్ప్లే మాత్రం మీకు కొంచెం బ్రైట్గా అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది డిస్ప్లేలో వీళ్ళు మ్యాజిక్ రింగ్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇది మనకు చూడడానికి మనకి iPhone 15 Pro Max, 14 Pro Maxలో మనకి డైనమిక్ ఐలైన్ ఉంటుంది కదా. బట్ ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇందులో మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఆ పంచ్ హోల్ కెమెరాలోనే మీకు కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మీకు కాల్స్ వచ్చినప్పుడు, అలాగే మీరు ఫేస్ అన్లాక్ యూజ్ చేసేటప్పుడు, మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు, ఛార్జింగ్ ఫుల్ అయ్యాక, అండ్ అలాగే మీకు లో బ్యాటరీ వచ్చినప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ లాగైతే మీకు యానిమేషన్ లాగైతే ఇదైతే వస్తుంది. మనకి ఐఫోన్లో మనకి iPhone 15 Pro Max, 14 Pro Maxలో డైనమిక్ ఐలైన్ ఉంటుంది కదా. బట్ ఆ టైప్లో మీకు అయితే ఇదైతే ఉంటుంది. చూడడానికి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉంటుంది. వీళ్ళైతే దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. దీనికి వచ్చి వీళ్ళు పెట్టిన పేరు మ్యాజిక్ రింగ్ అని వీళ్ళైతే దీనికైతే పేరు పెట్టారు. బట్ మీకు డిస్ప్లేలో మీకు ఈ పంచ్ హోల్ మనకి కెమెరా పక్కన ఈ యానిమేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి యూనిసోస్ T606 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. బట్ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. చిన్న చిన్న క్యాజువల్ గేమ్స్ ఉంటాయి కదా, మనకి క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ ఆడితే మాత్రం ఈ మొబైల్ అయితే మీ చేతులు ఎక్కువ రోజులు అయితే ఖచ్చితంగా ఉండదు. ఇక ఈ మొబైల్ కెమెరా చూసుకున్నా మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మీకు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఇంకో కెమెరా చూసుకుంటే ఏఐ కెమెరాని వీళ్ళైతే తీసుకొచ్చారు. బట్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మీకు iPhone 14 Pro Max, 15 Pro Maxలో కెమెరాస్ ఎలా ఉన్నాయో బట్ మీకు ఆ డిజైన్తో అయితే వస్తుంది. బట్ వీళ్ళైతే ఐఫోన్ని దృష్టిలో పెట్టుకొని ఐఫోన్ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళైతే ఈ మొబైల్ డిజైన్ అయితే చేశారు. బట్ మనకి చూడడానికి కొంచెం ఐఫోన్ టైప్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు బ్యాక్ సైడ్ వీళ్ళైతే ఒక ఫ్లాష్ లైట్ తీసుకొచ్చారు. దీన్ని కూడా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది చూడడానికి మీకు రింగ్ లైట్ లాగా అయితే ఉంటుంది. బట్ మీకు ఫ్లాష్ లైట్ చూడడానికి మనకి చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. బట్ మీరు నార్మల్ సెల్ఫీలు దిగడానికి బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు దిగొచ్చు. బట్ మీరు రిజల్ట్స్ మాత్రం ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మీకు కెమెరాస్ మాత్రం మీకు యావరేజ్గా అయితే ఉంటాయి. బట్ మీరు నార్మల్గా చిన్న చిన్న సెల్ఫీస్ దిగడానికి అయితే పనికి వస్తుంది. మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు కెమెరాస్ నుంచి. అలాగే ఈ మొబైల్లో మీకు ర్యామ్ చేసుకుంటే 3GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక 3GB మీరు వర్చువల్ ర్యామ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. టోటల్గా 6GB అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు ఇంకొక హైలైట్ ఏంటంటే ఇందులో మీకు LPDDR4X ర్యామ్ అయితే యూస్ చేస్తారు. బట్ ఈ ప్రైస్ పాయింట్లో మనకి LPDDR4X అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి స్టోరేజ్ చూసుకుంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. స్టోరేజ్ కూడా మీకు UFS 2.2 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ ప్రైస్లో మనకి LPDDR4X ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ని బట్ ఈ ప్రైస్లో ఏ మొబైల్ అయితే తీసుకురాలేదు. బట్ ఈ వీళ్ళైతే తీసుకొచ్చారు. అలాగే మొబైల్ చూసుకుంటే మీకు ట్రిపుల్ స్లాట్ అయితే వస్తుంది. ఒకటేసారి మీరు 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ వేసి అప్ టు మీరు 2TB దాకా మెమరీ కార్డ్ని అయితే ఎక్స్పెండబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు 10W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. మొబైల్ కూడా మనకి 10W అయితే సపోర్ట్ చేసింది. బట్ మన 5000 mAh బ్యాటరీని 10W యూస్ చేసి
ఛార్జింగ్ పెడితే మనకి అరౌండ్ ఒక 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఒక 18 వాట్స్ తీసుకొస్తే చాలా బాగుండేది. బట్ మనకి 10 వాట్స్ ఛార్జర్ కాబట్టి ఛార్జింగ్ పెట్టాలంటే మీకు ఒక 2.5 గంటల నుంచి 3 గంటలు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ చూసుకుంటే మీకు సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే ఏఐ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో మీకు టైప్ సి పోర్ట్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. బట్ మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో మనకి టైప్ సి పోర్ట్ని అయితే ఎవరు తీసుకురాలేదు, మైక్రో ఎస్బీ పోర్ట్ని అయితే తీసుకొచ్చారు. బట్ ఈ మొబైల్ మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే ఆఫ్టర్ ది బాక్స్ మనకి Android 13 మీద అయితే రన్ అవుతుంది. బట్ మనకి Android 13 గో వెర్షన్ అని చెప్పొచ్చు. మనకి ఆండ్రాయిడ్ నార్మల్గా మనం చూస్తే మనం వాడే మొబైల్స్ మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్స్. బట్ కాకపోతే ఇది లైట్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ గో మనకి బడ్జెట్ ఫోన్లో ఆండ్రాయిడ్ గో అని తీసుకొస్తారు. బట్ ఇది మీకు ఆండ్రాయిడ్ ఫుల్లీ ఆండ్రాయిడ్ అయితే కాదు, ఇది ఆండ్రాయిడ్ గో మీద బేస్ మీద రన్ అవుతుంది. మీకు అప్లికేషన్ సైజ్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వీటి సైజ్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. నార్మల్ మనకి జనరల్గా మనం ఆండ్రాయిడ్ ఫోన్లు యూస్ చేస్తే వాట్సాప్ అలాగే ఫేస్బుక్ వాటితో కంపేర్ చేస్తే ఇదైతే ఇందులో ఈ గో వెర్షన్లో మీకు యాప్ సైజ్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ మీకు XOS 13 మీద అయితే రన్ అవుతుంది. బట్ వీళ్ళ ఓన్ ఓఎస్ అని చెప్పొచ్చు. XOS 13 మీద అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ఒకటే వేరియంట్తో అయితే వస్తుంది. 3GB ర్యామ్ అండ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మీకు వితౌట్ బ్యాంక్ ఆఫర్తో మీకు 6,299 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు యూస్ చేసి ఈ మొబైల్ కొన్నారనుకోండి, ఈ మొబైల్ కేవలం మీకు 5,669 రూపాయలకి అయితే వస్తుంది. బట్ ఇది మనకి ఎప్పుడు అవైలబిలిటీకి వస్తుంది అంటే మనకి డిసెంబర్ 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఇది సేల్కి అయితే వస్తుంది. అయితే ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే మనకి infinix.comలో వీళ్ళ వెబ్సైట్లో రెండిట్లో మీకైతే డిసెంబర్ 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఫర్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు బడ్జెట్లో అది కూడా 6,000 లోపు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఇది ఒక మీకు బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. బట్ మీరు హెవీగా గేమ్స్ ఆడతాం, మాకు గేమ్స్ ఆడుకోవడానికి తక్కువ ప్రైజ్లో ఫోన్ కావాలనుకుంటే మాత్రం దీనైతే రికమెండ్ చేయను. మీకైతే నార్మల్గా జనరల్ యూసెస్కి, మీ పేరెంట్స్కి అలాగే మూవీస్ చూసుకోవడానికి సెకండరీ ఫోన్లా కూడా ఈ మొబైల్ అయితే వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ సంబంధించిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, అవైలబిలిటీ, ప్రైస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.